hearty welcome to the #1 student show. ఎక్కడున్నామో చెప్పాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే జనరల్ గా ఓ సినిమాకి పోతే ఒకటే హీరోయిన్, కానీ మా కావేరీ యూనివర్సిటీకి వస్తే వెనకాల 60 మంది హీరోయిన్లు. మీరే ఒక సైంటిస్ట్ అయితే ఫ్యూచర్ లో ఇలాంటివి కనిపెడతారు. నేనైతే ఇన్విజిబుల్ క్లాత్ ని కనిపెడతా, ఎందుకంటే అది వేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎవరు చూడకుండా ఏవైనా చేయొచ్చు. హాయ్, ఒకవేళ నేనే సైంటిస్ట్ అయితే ఒక డోర్ కనిపెడతా, అంటే ఆ డోర్ ఓపెన్ చేయగానే మనం ఎట్ అనుకుంటే అటు వెళ్ళిపోవచ్చు. ఆ డోర్ ఓపెన్ చేసి నువ్వు కనిపెట్టావు, అంత బాగా అయింది, కానీ ఏదో మాల్ ఫంక్షన్ అయ్యి డోర్ ఓపెన్ చేస్తే ఉట్టి బాత్రూమే వస్తుంది, ఇంకేం అవసరం లేదు. ఇంట్రెస్ట్ లేని క్లాస్ తప్పించుకోవడానికి బాత్రూమ్ అయినా సేఫ్ రూమే అనిపిస్తుంది. హాయ్, నేనే సైంటిస్ట్ అయితే అవ్వవు. నువ్వు సైంటిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ పాట పాడాలి. కథ కాదే నా ప్రేమే కథ కాదే వదిలే ఆన్సర్ చెప్పు. ఈజీగా ఎగ్జామ్ లో కాపీ కొట్టే మిషన్ ని కనిపెట్టి ఇంటికెళ్ళి ఏ చేసుకుని పడుకో. అసలు ఒక డోర్ కనిపెట్టి ఆ డోర్ తీయంగానే బాత్రూమ్. బా, ఏడికంటే ఆడికి అనా వే చెప్పినావు కదా ఆన్సర్ దాన. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ, గట్టిగా చెప్పండి. ఇల్లు బాయ ఒళ్ళు బాయ గలచ్చుగా నీ ఎచ్చులు బాయే సెల్లు బాయ సిమ్ము బాయే గసూరిగా నీ సల్లు బాయే. హాయ్ హాయ్ హలో తర్వాత రవి తొడగొట్టి నన్ను చెప్తున్నా. హాయ్ అనిపించుకుని దానిక ఇప్పుడు హాయ్ లేదు, హలో లేదు. సరే రవి పక్కన పెట్టి తొడగొట్టి చెప్తున్నా. నువ్వు కాదు మాట్లాడేది, ఫస్ట్ వాల్ మాట్లాడాలి. నువ్వు తొడగట్ట చెప్తున్నామో, నేను రవిని కొట్టి చెప్తున్నా, గెలిచేది మేమే. వాళ్ళే బెటర్, నువ్వు వెళ్ళు. నువ్వే స్టార్ట్ చేయి. హాయ్ హాయ్ పక్కన పెట్టి రవి. మూతి మీద ఇట్లా వచ్చి ఇట్లా అంటారా? ఏమనాలి? హాయ్ అన్నారు. నమస్తే. సరే నమస్తే పక్కకు పెట్టి రవి తొడగొట్టి చెప్తున్నా. ఏడో పెట్టమంటావు? ఏంది టార్చర్ మనకి? హాయ్ రవి తొడగొట్టి చెప్తున్నా, ఈ ఆటలో గెలిచేది మేమే, తగ్గేదేలే. వీళ్ళేంది భజన చేయడానికి వచ్చారా మరి? నువ్వు తొడగొట్ట చెప్తున్నావేమో, నేను రవిని కొట్టి చెప్తున్నా, ఆట మేమే గెలిచేది. శభాష్. అంత లేదు, మేము కాలేజ్ లో అడిగి పెడితే అందరు పక్కకు తప్పుకుంటారు తెలుసా? తెలియదు. అందుకేనే కాలేజ్ కి స్నానం చేసి రమ్మని చెప్పేది. మాటలు అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకోవాలో అమీర్పేటలో పెట్టుకోవాలో మాకు తెలుసు. ఈ ఆట ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. మీరు ఆడేది ఆట అయితే మేము చేసేది వేట, తగ్గేదేలే. నీది అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? మీ వేటాలో తూటాల పేల్చేస్తాం. అయ్యో, మీరు కాల్ చేస్తే కాలిపోవడానికి మేమేమన్నా జొన్న పొత్తలం అనుకుంటున్నావా? కత్తులం దిగిపోతాం. ఏమే పొట్టిదానా, నువ్వు ఉన్న హైట్ కి నువ్వు మాట్లాడే వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? తొక్కి పడేస్తా. వెనుకటికి మీలాంటి వాళ్ళే గెలవలేక గురువారం అన్నారంట. గెలుస్తాం, గెలిచి చూపిస్తాం, చిత్తుగా మిమ్మల్ని ఓడుస్తాం. రే విగ్గులు ఊసిపోతాయి. రే ఆపండి రా, ఇట్లా కాదు. దానన్న నువ్వు స్టార్ట్ చేయి. పాడు. కథ కాదే ఆల్రైట్, ఇక ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం మనం. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే.
వెనకాల బుడగలు ఉన్నాయి, ఎదురుగా చేరుంది. 3 ప్రశ్నలు అడుగుతా, 2 రైట్ ఆన్సర్ మీరు గెలుస్తారు. 3, 2, 1 గో అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు బెలూన్ పట్టుకొని వెళ్ళి ఆ బెలూన్ స్టూల్ మీద పెట్టి మీరు ముందుకెళ్ళి కెమెరా ఫేస్ చేసి చేతులు పైకి పెట్టి బెలూన్ మీద కూర్చొని బెలూన్ ని పగలగొట్టాలి. పగలగొట్టి వచ్చి నా చేయి కొట్టాలి. ఫస్ట్ చేయితో పగలగొట్టిర్రు అనుకో డిస్క్వాలిఫైడ్. ఓకే, ఆడికి ఆల్రెడీ ఒకరు వెళ్ళిపోయారు, అయ్యో ఇవి ఫస్ట్ వచ్చింది కదా అని ఆగేది లేదు. ఆ బెలూన్ నూకేయండి, ఆమె నూకేయండి, చైర్ ని లాగండి, కూర్చొని పగలగొట్టండి. వచ్చిన తర్వాత ఒక బీజిఎం ప్లే అవుతుంది, దాన్ని బట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. 3, 2, 1 గో. సో మీరు వచ్చారు కాబట్టి మీకోసం బీజిఎం ప్లే అవుతుంది. ఏ సినిమానో తెలుసా ఇది? బద్రీనాథ్. బద్రీనాథ్. హీరో ఎవరు? అల్లు అర్జున్. హీరోయిన్ ఎవరు? తమన్నా. ఏ పాట ఇది చెప్పండి? కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, ఒళ్ళో గిర 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 అంటూ తెలిపే బద్రీనాథ్. నాది నాది డన్ 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 నాది నాది డన్ 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 డన్. నాది 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 నాలో బద్రీనాథ్. నాది 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 నాలో బుద్ధాబాద్. రైట్ ఆన్సర్. వన్ పాయింట్ ఇటు. ఈసారి మాత్రం పాయింట్ రావాలి. 2 పాయింట్ అక్కడికి వెళ్ళిందంటే ఖేల్కతం దుఃఖం బంద్. ఓకే, 3, 2, 1 గో. సెకండ్ పాయింట్ మీకు వస్తా లేదా చూద్దాం. బీజేఎం ప్లీజ్. ఏ సినిమా ఇది? అదుర్స్. అదుర్స్. గురు శిష్యులుగా యాక్ట్ చేసినది ఎవరు? బ్రహ్మానందం, ఎన్టీఆర్. ది ఫేమస్ క్యారెక్టర్ నేమ్స్ ఆఫ్ బ్రహ్మానందం గారు అండ్ ఎన్టీఆర్ గారు. చారి, బట్టు. రైట్ ఆన్సర్. ఓకే, ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇప్పుడు డిసైడర్, థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్. 3, 2, 1 గో. కూర్చొని పాల్గొట్టాలి. 10 సెకండ్సే. నువ్వు చేయితో పగలగొట్టినావు. ఆమె కూడా పగలగొట్టింది. చేయి పైకి పెట్టే పగలగొట్టింది. పెట్టిందిరా. థర్డ్ పాయింట్ వచ్చే ఛాన్స్ వచ్చింది. బీజిఎం ప్లీజ్. ఇది ఏ పాట ఫస్ట్ చెప్పండి. ఇది ఏ పాట? చాలా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇందులో హీరో అర్జున్ గారు. కుట్టు మీద కూడు, ఉప్పు చాపతోడు, వడ్డించను చాలు నాకు, బొట్టు పెట్టి పెట్టిన పట్టు 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 పట్టు. ఏ సినిమా? ఒక్కనొక్కడు. ఒకానొక్కడా? ఒకానొకప్పుడా? ఒకే ఒక్కడు. ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్ పేర్లు చెప్తే చాలు. అర్జున్. హీరో పేరు నేనే చెప్పా, హీరోయిన్ పేరు చెప్తే చాలు. మనీషా కొయిరాలా. రైట్ ఆన్సర్. సో 2 పాయింట్స్ ఇటు 1 పాయింట్ ఇటు కాబట్టి రౌండ్ విన్నర్. చెప్పతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువ్వతో చినమ్మ నాకు, పొత్తి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువ్వతో చినమ్మ. కావేరీ యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్.
డైస్ ఇస్తా, ఈ డైస్ ఇలా వేస్తారు. ఎక్కడొచ్చి ఆగిందది? సినిమాలు అని వచ్చింది కాబట్టి సినిమాలకు సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఇచ్చేయండి, గిఫ్ట్ గెలిచేసుకోండి. సింపుల్. కానీ మీకు నేను ఆ డైస్ ఇవ్వాలంటే మీ టాలెంట్ ఏదైనా చూపెట్టాలి, లేకపోతే నేను చెప్పిన టాస్క్ చేయాలి. శ్రేయా ఘోషాల్ రండి అమ్మా. ఓకే, అప్పటి నుంచి పాట పాడావు, పనిష్మెంట్ ఇచ్చావు, మమ్మల్ని అందరినీ నీ రేంజ్లో సాగుకొట్టినావు కాబట్టి నిన్ను ఏ ప్రశ్న అడగా, డైరెక్ట్ డైస్ తీసుకో, వేసేయి, ఏదొస్తే దానికి ఆన్సర్ చెప్పి గిఫ్ట్ గెలుచుకో. దాన్ని అట్లా చూస్తే రాదు, పోయి తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. నీకో దండం పో. పైకి నీ తల మీద కాకుండా క్రీడలు ఐడియా ఉందా ఏమైనా? క్రీడలు అంటే ఇంగ్లీష్ ఏమంటారు చెప్పు? స్పోర్ట్స్. ఓకే, స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉందా? ఉంది. ఓకే, క్రీడలు వచ్చింది కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. క్రికెట్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 2 years ఒకసారి. 2 years ఒకసారి. దానికంటే సింపుల్ అడుగుతా, ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం ఎప్పుడన్నా వరల్డ్ కప్ గెలిచిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. రైట్ ఆన్సర్. మీకోసం వెళ్ళే ముందు ఒక కవిత్వం చెప్పు. రంగు రంగుల హరవిల్లు వికసించిన ఈ పొదరిల్లు వెచ్చని మనసులతో మీ హృదయాలు ఇలా దహించి వేస్తే తగ్గేదేలే, మనం ఎక్కడ ఆగేదేలే. వెరీ గుడ్. కావేరీ యూనివర్సిటీ నుంచి మీ పాటకి, మీ ఆటకి, నేను అడిగిన ప్రశ్నకి సమాధానానికి ఈ గిఫ్ట్. నెక్స్ట్ పేషెంట్ ఇక్కడ నుంచి రానా. హాయ్ సార్, హాయ్. మీకోసం ఒక కవిత చెప్తా నేను. కవిత చెప్తావా? నా పేరు అర్చన. అర్చన గారు, నా కోసం చెప్పే కవితలో మినిమం 8 లైన్లు ఉండాలి. ఉదయించే సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు, కానీ మన ముందున్న ఈ సూర్యుడు అందరి అమ్మాయిల గుండెల్లో వెలుగు నింపుతాడు. ఇట్లాంటివి చెప్పి నిజంగానే నాకు బొచ్చ చేతికి వచ్చేలా చేస్తారు. బాగుంది నాన్న. ఇంకా సింగింగ్. ఓకే, డాన్స్. ఏ పాట? మేము ఏ పాట పెడితే ఆ పాటకు డాన్స్ చేయాలి. 4 పాటలు లైన్ గా ప్లే అవుతూ ఉంటాయి, రకరకాల ఇమోషన్స్. ఒక సావు పాట ఉంటుంది, పెళ్లి పాట ఉంటుంది, ఒక మాస్ పాట ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. అన్నిటికి దాని తగ్గట్టు చేయాలి మరి. ఎస్, యూ హ్యావ్ టు ట్రై. రెడీ, మ్యూజిక్. పాలట్టుగాడు మామలట్టుగాని పెళ్ళి ఎగదుకోలొల్లి లొల్లి మాలట్టుగాని పెళ్ళి ఎవరొక్కడు తిత్తల్లి మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు చిరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. సూర్యుడి సెలవని తలసిపోయేనా కాలమే నిలిచిపోయేనా మనిషిని కలిపిన డాన్స్ దీనికి కావాలా? ఇదే కాంపిటీషన్. భువిని చరితని నిలిపెను నీ కృషి. 3, 2, 1 పైకి. పొడుపు కథలు తెలుసా? పొడుపు కథలు నల్లగా ఉడుతుందంట, ఎర్రగా పెరుగుతుందంట, తెల్లగా చచ్చిపీకుతుందంట. ఎంతమంది తెలిసి ఆన్సర్? ఆగండి, చెప్పకండి ఆన్సర్. దానా గ్రీన్ సారీ రానా. వాట్ డూ యూ థింక్ ఇస్ ది ఆన్సర్? కోల్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. కావేరీ యూనివర్సిటీ నుంచి విన్నర్ కి నెక్స్ట్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? కౌసల్య గారు, వాట్ ఇస్ యువర్ స్పెషల్ టాలెంట్? సాంగ్స్. వాట్ సాంగ్స్? మూవీ సాంగ్స్. ఓకే, అంటే అన్ని ఇంతింతనా? మంచి ఫుల్ గా వాడతారు? ఫుల్ గా. సింగ్ యువర్ ఫేవరెట్ సాంగ్. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో
స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఇంకొక లవ్ సాంగ్ వాడు. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి ఒక అమవాసనై రాగము, ఒక తాళము, ఉన్నా మరి. ఒక రాగం ఏది భయం అవుతుందా? నేనేమన్నా మీరు అట్లా కూర్చొని మరి ఇంకెట్లా కూర్చున్నాడు ఎవడన్నా? తల కింద పెట్టింది పైన పెట్టాలా? వాళ్ళందరికి నిల్చున్నారు కదా. ఓహో, వాళ్ళందరికి నిల్చుంటే నీకోసం కూడా నిల్చోవాలా? పాట వినేటప్పుడు వాడు కూర్చొనే వింటాడు కదా. పాడు మంచిగా రాగంలో వాడు. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి అమవాసనై నీ ఇష్టమా? నా ఊపిరి ఓసారిలా చూడే చలి. ఇదేం కర్మరా దేవుడా. నేను నీకు డైస్ చేయాలంటే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఇంకెప్పుడు ఈ పాట ఎక్కడ పాడవు. నా ఫేవరెట్ సాంగ్ ఇది. మొత్తం నాశనం పట్టించినావు మా పాటని. నాకు మ్యూజిక్ గుర్తొస్తలేదు. ఇగో నాన్న, ఏయ్ ఇది వేస్తేనే పోతావంటే వేసేయ్ వేసేయ్. పురాణాలు తెలుసా? తెలుసు. మహాభారతం తెలుసా? తెలుసు. ఓకే, మహాభారతంలో ఉంటాడా రావణాసుడు? రామాయణంలో ఉంటాడా? రామాయణంలో. మహాభారతంలో ఉంటారు మరి? దుర్యోధనుడు. వెరీ గుడ్. మహాభారతంలో దుర్యోధనుడికి ఎంత మంది బ్రదర్స్? పిల్లలు? ఒక్కడు. ఆయన పేరేంటి? శశిరేఖన్ మ్యారేజ్ చేసుకోనికి వస్తాడు కదా ఆయన్ని. కొడుకు పేరేంటి? తెలీదు. సరే ఇవన్నీ కాదులే గానీ పాండవుల నాన్నగారి పేరు? పాండురాజు. అమ్మగారి పేరు? కుంతీదేవి. కుంతిదేవి. ఇప్పుడు వీళ్ళు అయిపోయారా? ఇప్పుడు కౌరవులు. అంటే అది దట్ బట్ట కాపినం ధృతరాష్ట్ర. ధృతరాష్ట్రుడు. ఇప్పుడు వైఫ్ పేరు? గాంధారి. గాంధారి. రైట్ ఆన్సర్. కావేరీ యూనివర్సిటీ నుంచి అద్భుతంగా ఆన్సర్స్ చెప్పిన మీకు గిఫ్ట్స్. గేమ్ చాలా సింపుల్. ఈ హాఫ్ పైప్ ఇలా పెట్టాలి, దీని మీద ఆ రింగ్ ని ఇట్లా పట్టుకొని ఇక్కడ నుంచి వదిలితే ఆ రింగ్ రోల్ అయ్యి ఆ బోర్డ్స్ ని పడేయాలన్నమాట. ఒక్కొక్కరికి 2 ఛాన్సెస్ ఇస్తా. 2 ఎవరైతే ఎక్కువ బోర్డులు పడేస్తారో వాళ్ళే విన్నర్. సింపుల్. ఐమ్ స్టార్టింగ్ విత్ యూ. ఏ బిడ్డా, బిడ్డ ఇది నా అడ్డా. వెరీ గుడ్. ఒక్కటేస్తే నువ్వు లీడింగ్ లో వచ్చేస్తావు. 2 on 2. నెక్స్ట్ పేషెంట్. రెడీ. 2 on 2 ఆమె. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా 2 వేయాలి. వెరీ గుడ్. 3-0. నెక్స్ట్. నిలబడితే కలబడితే అరే అంతందుకు నా కట్టౌట్ కనబడితే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామీ డబ్బా మొగుడు రుబాబు వస్తే కబాబు చేస్తాడు. Come on.
నాన్న ఏంద్రా అది? నువ్వు ఏవో ఒక్కటి పడేస్తే టై అవుతుంది, 2 పడేస్తే గెలిచిపోతావు. సో ఫైనల్ గా మీ ముగ్గురు కలిసి వేసిన స్కోర్, 4 కలిసి చేసిన స్కోర్ 3 అండ్ మీది 2 కాబట్టి రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. Haveri యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనంటే దొరకనే. ఈటీవీ at 30 years 30 glorious years celebrations లో భాగంగా తగ్గేదలేలో prestigious shields ఇస్తున్నాం. and this one special one goes to Dr. Santosh garu, who's a student welfare. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మంటలు నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్